నమస్తే, నేను ప్రభాకర్ వేనవంక. వెల్కమ్ టు పీవీ న్యూస్. తెలంగాణ మీడియా, మెయిన్ స్ట్రీమ్ మీడియా ఎంత దౌర్భాగ్యం, ఎంత బానిసత్వంలో బతుకుతున్నది అంటే, కనీసం జరిగిన సంఘటన జరిగినట్టు కూడా చూపించలేని ఒక దుర్మార్గమైనటువంటి భావదారిద్ర్యంలో కొట్టుమిట్టాడుతూ ఉన్నది. ఈ విషయంలో జాతీయ మీడియా కొంచెం బెటర్గా ఉన్నది. ఎందుకంటే అక్కడ కొంచెం బీజేపీ సపోర్టర్గా ఉన్నారు కాబట్టి వాళ్ళు ఎత్తి చూపుతూ ఉన్నారు. 2 రోజుల క్రితం హైదరాబాద్లో రేవంత్ రెడ్డి వెళ్తూ ఉంటే ఒక పెద్ద సంఘటన జరిగింది. చాలా పెద్ద సంఘటన. ముఖ్యమంత్రి కాన్వాయ్ వెళ్తూ ఉంటే ఆ కాన్వాయ్ మధ్యలోంచి వాహనాలు వెళ్ళిపోయినాయి. అంటే గంటల తరబడి ట్రాఫిక్లో ఆపడం వల్ల ప్రజలకు చిర్రెత్తుకొచ్చి, వాహనదారులకు చిర్రెత్తుకొచ్చి ఆ కాన్వాయ్ అంటే సీఎం వెహికల్ ముందు దాటిపోయింది. మిగతా వాహనాలను ఆపేసి వాటి మధ్యలోంచే వెళ్ళిపోయింది. ఇది ఆ వీడియో. ఇది చాలా పెద్ద సెక్యూరిటీ బ్రీచ్. ఇది ముఖ్యమంత్రి కాన్వాయ్ వెళ్ళేటప్పుడు అసలు కాన్వాయ్ ఒక కిలోమీటర్ నుంచి 2 కిలోమీటర్ల దూరం వెళ్ళిపోయే వరకు అసలు వెహికల్స్ అలో చేయరు. కాన్వాయ్లో ఉన్న చివరి వెహికల్ వరకు వెళ్ళాలి. అంబులెన్స్ ఉంటుంది, దాని తర్వాత ఇంకేమైనా వెహికల్స్ ఉంటే అవి కూడా దాటేసి వెళ్ళిపోవాలి. కానీ వాహనదారులు దూసుకొని వెళ్ళిపోయారు. అంటే చాలా పెద్ద సెక్యూరిటీ బ్రీచ్. సెక్యూరిటీ బ్రీచ్ కంటే కూడా ప్రజల ఆగ్రహం ఎంత ఉన్నది, ప్రజలు ఎంత కోపంగా ఉన్నారు ప్రభుత్వం మీద, ఈ విఐపి కల్చర్ మీద అనే దానికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. వాళ్ళు చాలాసేపు హారన్ కొట్టి వాళ్ళ నిరసన వ్యక్తం చేసి రావడం వల్ల వెహికల్స్ ఆపేసినప్పుడు చాలాసేపు హారన్ కొట్టి నిరసన వ్యక్తం చేసి ఇక వాళ్ళు ఆపకపోయేసరికి వాళ్ళు అంటే వాళ్ళకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వకపోయేసరికి కాన్వాయ్ మధ్యలోంచే దూసుకొని వెళ్ళిపోయారు వాహనదారులందరూ కూడా. అంటే చాలా పెద్ద సంఘటన ఇది. ఈ సంఘటనని ఎక్కడ కూడా మెయిన్ స్ట్రీమ్ మీడియా రిపోర్ట్ చేయలేదు. కంప్లీట్గా దీన్ని పక్కన పెట్టింది, దాచిపెట్టింది. ఎందుకంటే ప్రభుత్వం పరువు పోతుంది, ముఖ్యమంత్రి పరువు పోతుంది కాబట్టి ఈ ఇష్యూని బయటకు రాకుండా దాచిపెట్టింది. సోషల్ మీడియాలో అక్కడక్కడ పెడతా ఉన్నారు తప్పితే మెయిన్ స్ట్రీమ్ మీడియా అసలు కంప్లీట్గా ఏం జరగలేదు, ఇలాంటి సంఘటన జరిగిందా అన్నంత ఆ అయోమయంలో ఉండిపోయి దాన్ని పక్కన పెట్టేసింది. కానీ జాతీయ స్థాయిలో విపరీతంగా ట్రోల్ అవుతా ఉన్నది ఇది. అంటే విఐపి కల్చర్ ఒకప్పుడు ఏదైతే ఎర్రబుగ్గా ఉంటుండే ఈ విఐపి వెహికల్స్ మీద, మోడీ ప్రధానమంత్రి అయిన తర్వాత దాన్ని తీసేయించారు. అయినా కూడా ఈ కాన్వాయ్లు ఇదంతా రెగ్యులర్గా ఉంటుంది, జస్ట్ బుగ్గ మాత్రమే తీసేయించారు. కాన్వాయ్ల వ్యవస్థ అట్లే నడుస్తూ ఉంది. అదే కాన్వాయ్ వ్యవస్థలో ఈ విఐపి కల్చర్ తోటి ప్రజలు ఎట్లా ఇబ్బంది పడుతున్నారు అనేది దేశవ్యాప్తంగా ఇప్పుడు ఇంకొక చర్చ మొదలైంది రేవంత్ రెడ్డి వల్ల. రేవంత్ రెడ్డి కాన్వాయ్తో ప్రజల్ని ఇబ్బంది పెట్టడం వల్ల. ముఖ్యమంత్రి అయిన కొత్తలో రేవంత్ రెడ్డి ఏం చెప్పారు, నా కాన్వాయ్ కోసం ఎక్కడ ట్రాఫిక్ ఆపకండి అని చెప్పారు. బట్ ఇప్పటివరకు ఏ ఒక్క రోజు కూడా ఆయన ట్రాఫిక్ ఆపకుండా ఆయన కాన్వాయ్ పోలేదు. ఎంత వర్షం ఉన్నా, ఎంత ట్రాఫిక్ ఉన్నా, ఏ టైం అయినా కూడా ట్రాఫిక్ ఆపిన తర్వాతనే ఆయన కాన్వాయ్ పోతూ ఉన్నది. అంటే పబ్లిసిటీ ఒక రకంగా, జరిగేది ఒక రకంగా. అందుకే ప్రజల ఆగ్రహంతో ఆ కాన్వాయ్ మధ్యలోంచే దూసుకొని వెళ్ళిపోయారు. దేశం అంతా కూడా దుమ్మెత్తి పోస్తూ ఉన్నారు ముఖ్యమంత్రి మీద, తెలంగాణ పోలీసుల తీరు మీద, తెలంగాణ ప్రభుత్వం మీద. కానీ మన తెలంగాణ మీడియా మాత్రం కళ్ళు మూసుకొని పిల్లి పాలు తాగేటప్పుడు కళ్ళు మూసుకొని తాగినట్టుగా అసలు మాకేం తెలియదు అన్నట్టుగా కళ్ళు మూసుకొని కూర్చున్నది. నిప్పుకోడి ఎవరన్నా వస్తే వెళ్ళి ఆ ఇసుకలో తల దాచుకుంటుందట. సేమ్ ఇప్పుడు మన తెలంగాణ మీడియా కూడా ఈ సంఘటన జరగంగానే పోయి ఆ ఇసుకలనో ఇంకా దేనిలోనో తలబెట్టి దాక్కున్నట్టున్నది పాపం. అందుకే దాన్ని పూర్తిగా పక్కన పెట్టేసి సైలెంట్గా ఉండిపోయింది. ఎందుకంటే వాళ్ళకి రావాల్సిన మామూలు వాళ్ళకి రావాలి కదా, లేకపోతే రావు కదా, యాడ్స్ రావు, ఇంకేం రావు. కాబట్టి అదంతా కూడా పక్కన పెట్టేసి సైలెంట్గా ఉండిపోయింది. మెయిన్ స్ట్రీమ్ మీడియా ఎంత బానిసత్వంలో ఉన్నదో ఇది క్లియర్గా చూపిస్తూ ఉన్నది. థ్యాంక్ యూ.